నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అందుకు 6 మిల్క్ బ్రెడ్లను తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా ఆరబెట్టి తీసుకోవాలండి. తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేయాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించి తీసుకోవాలి. కాజులు, బాదాములు ఇలా వేయించి తీసుకోవాలి. తర్వాత ఎండు ద్రాక్ష వేసి వేయించి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసి వేడైన తర్వాత బ్రెడ్ ముక్కల్ని వేసి వేయించి తీసుకోవాలి. ఇలా ఒకవైపు నుంచి మరోవైపుకి తిప్పి వేసుకుంటూ వేయించి తీసుకోవాలి. దీనిని డబుల్ కా మీఠా అని కూడా అంటారండి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అన్ని ముక్కలు ఇదే విధంగా వేయించి తీసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా వేయించి తీసుకున్న తర్వాత అర గ్లాసు గోరువెచ్చని పాలను బ్రెడ్ ముక్కల పైన వేస్తున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టిన తర్వాత అర గ్లాసు షుగర్ని వేస్తున్నాను. స్వీట్ తక్కువ కావాలనుకుంటే షుగర్ని తగ్గించి తీసుకోవచ్చు. ఒక పావు గ్లాసు నీటిని షుగర్లో వేస్తున్నాను. వాటర్ ఎక్కువ వేయకుండా ఈ షుగర్ తడిసేదాకా వేస్తే సరిపోతుందండి. ఈ విధంగా కలుపుకుంటూ కొద్దిగా చిక్కగా అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత 6 యాలకులు పౌడర్ చేసి వేస్తున్నాను. తర్వాత ఈ పాకాన్ని బ్రెడ్ ముక్కల పైన వేసుకోవాలి. తర్వాత వేయించి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ ముక్కల పైన వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఈ పాకం అంతా బ్రెడ్ ముక్కలకు పట్టేదాకా వెయిట్ చేయాలండి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. చూశారు కదా బ్రెడ్ హల్వా తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.